సినిమా రివ్యూ గురించి వస్తే ఎందుకు ఇంత నెగిటివ్ టాక్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరీ అంత తీసి పడేసేంత లేదు. సినిమా సూపర్ ఉంది. నాకైతే నచ్చింది. అంటే ఎలా చూడాలంటే కొన్ని కొన్ని సీన్స్ తీసేసామంటే సినిమాలో సూపర్ హిట్ సినిమా. అంత బాగా నచ్చింది. నాకైతే బీజీఎం నచ్చింది, మ్యూజిక్ నచ్చింది, సాంగ్స్ నచ్చాయి. ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశాడు. లైక్ అంత సూపర్ ప్రభాస్‌ని అంటే ఈ మధ్య చేసినవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక జోనర్‌లో ఉండిపోయినాయి అన్నమాట. కొంచెం సీరియస్‌గా అలా అలా. ఇంత ఫన్నీగా, ఇంత క్యాజువల్ వేగా 'మిర్చి' తర్వాత నేను దీంట్లోనే చూస్తున్నా. అంత క్యాజువల్‌గా, అంత ఫన్నీగా అంత బా అనిపించింది నాకు. మి ఒకటే చెప్పగలను ఖచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇదైతే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ కూడా ఉన్నాయి. అంత నచ్చింది నాకు సినిమా. కనెక్ట్ అయ్యా నేను సినిమాకి. మీరు ఏదో నెగెటివ్ రివ్యూస్ చూసి మైండ్ అంతా నెగెటివ్‌గా పెట్టుకొని ఎళ్లారంటే మీకు ఖచ్చితంగా నచ్చదు. ఒక మంచి పర్సన్‌ని తీసుకెళ్ళండి. అప్పుడే మీకు నచ్చుద్ది సినిమా. అర్థమైందా రాజా? సినిమా నచ్చడమే అంటే ఇప్పుడు ఎలా అయిందంటే మా బావగాడు కూడా వెళ్ళాడు. వాడు చెప్పిన దాని ప్రకారము ఓకేరా, నాకు ఇంకా ఫ్యాన్స్ ఉండిండి మొత్తం అరుపులు అరుస్తా ఉన్నానంటే అప్పుడు ఇంకా ఎక్కింటదేమో అన్నాడు. థియేటర్స్ ఫిల్ అవ్వలేదు బెంగళూరులో. మెయిన్‌గా ఇది బెంగళూరులో జరిగింది. బెంగళూరులో చెప్తున్నా, ఐనాక్స్‌లో. వాడికి థియేటర్‌లో ఫుల్‌గా జనాలు ఉండిండి అరుస్తా ఉండింటే అప్పుడు సినిమా నచ్చింటదన్నాడు. కొన్ని కొన్ని సీన్స్ డ్రాగ్ ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్స్ లాగ్ ఉన్నాయి. అవి పార్ట్స్‌గా తీసేసామంటే పార్ట్స్‌గా మూవీ సూపర్ ఉంది. నాకైతే క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే డూప్ పెట్టాడు. కరెక్ట్‌గా ఎడిట్ అన్నా చేయాలి కదా! ఆ డూప్ అయితే నీట్‌గా తెలుస్తుందన్నమాట సినిమాలో. ఇదే చెప్పగలను నేను సినిమా రివ్యూ గురించి అయితే. పెద్ద టెక్నికల్‌గా ఏం చెప్పలేదు గానీ, ఒక టీఎఫ్ఐ బానిసగా మాట్లాడానన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. కెమెరా లైటింగ్ ఓకే. ఓయ్ ఏం చూస్తున్నారు? కొంపతీసి కెమెరా కానీ ఛానల్ కానీ లోతుగా నాకు ఇచ్చేసాడు అనుకుంటున్నారా? లేదు, జస్ట్ చెక్ చేస్తున్నా. వాడు బయటకు వెళ్ళాడు. నాకు తెలిసి ఈ పాటకు వచ్చేసేయాలి. లైటింగ్ బాగుంది, ఫ్రేమ్ బాగా సెట్ అవుతుంది. వ్లాగింగ్ వచ్చేసాడు. ఒక్క నిమిషం. టైమింగ్ మొదలెట్టాడండి. పండగకి వెళ్తున్నాడో తెలీదు. థియేటర్కి మెయింటెనెన్స్ మటుకు ప్రభాస్కి ఈక్వలెంట్కి ఇచ్చేస్తాడేమో డౌట్. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకోకండి, దొరికితే కుమ్మేస్తారు. ఓకే డన్. ఈక్వలెంట్ ఏం లేదు. టీఎఫ్ఐ బానిస పొద్దున్నే మాత్రమే టికెట్లు ఉన్నాయి. నేను బుక్ చేసేటప్పటికి ఫస్ట్ టికెట్ బుక్ చేశాను అహ్మదాబాద్లో. సో వెళ్ళాల్సి ఉంటుంది కదా. 20 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఇప్పుడు 40 to 50 మినిట్స్ పట్టుద్ది. టైం అయిపోయింది మనకు. ఆల్రెడీ బయలుదేరాలి. 7:23 ఆల్రెడీ. 1 hour జర్నీ. కానీ కుర్రోడు ఇంకా రెడీ అవ్వలేదు, ముస్తాబోతున్నాడు. స్నానంకి వెళ్ళి సినిమా లేట్ అవ్వకూడదు, ఏమైనా అవ్వకపోయినా. ఓకే చలో. సినిమాకి మాత్రం లేట్ వెళ్ళకండి. ఇక్కడ భయ్యా ఇక్కడ హోప్స్ ఆన్ సినిమా ఏంటి చెప్పు. అక్క మీరు చూసారా రివ్యూస్? రేటింగ్ చూసి సినిమాకి వెళ్ళొద్దు, ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఏం లేదు, మనం టీఎఫ్ఐ బానిసలు అనమాట. సినిమా రిలీజ్ అవ్వగానే చూసేయాలి. అది ఏది అని మనకు అవసరం లేదు, ఎట్లుంది అని అవసరం లేదు. అక్క వాళ్ళు అయితే చెప్పంగానే ఓకే అన్నారనమాట. సినిమాలు అక్క వాళ్ళు కూడా చూస్తారు. ఆ మనిషి కూడా రాలేదనమాట. అయితే పిలవంగానే బుక్ చేసే అన్నారు. కానీ ఫస్ట్ నుంచి ఏ బ్రహ్మానందం ఏం చెప్పాడన్నా, డోంట్ బ్రింగ్ గాడ్ టు చికెన్ లెవెల్ కాదు, అది కిచెన్ లెవెల్. దొరికిన రోజే తింటాం, దొరకని రోజు ఎలాగ తినాం కదా. సరే, తిరుపతి వాళ్ళకి సాటర్డే గురించి చెప్పొద్దు. తిరుపతి వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చినా సాటర్డే కొన్ని పనులు చేయరు. అందులో ఫస్ట్ నాన్ వెజ్ తిన్నాం. థ్యాంక్స్ బ్రో.
అనుకున్న టైం కంటే ముందు తీసుకొచ్చాడు. ఈ మాల్ కన్స్ట్రక్షన్ లో ఉందో కూల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. టెర్రర్గా ఉంది అసలు సినిమా ఉండలేదు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు? థర్డ్ ఫ్లోర్. వేదిక్ అంటే ఆయుర్వేదం అని. అది కూడా 100 రూపీస్ విత్ 200 ml. అసలు అడుగుతున్నాడు బాయ్ వీడు. నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంత తాగినా అంత బలం అంటే నాలెడ్జ్ అంత బలం అంటున్నాడు వీడు. నాలెడ్జ్ వైన్ లాంటిది. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. మాక్సిమం ఫిల్ అయింది. చాలా డేస్ తర్వాత మన సైడ్ థియేటర్స్కి వచ్చిన ఫీల్ వస్తుంది. అల్లరిలో ఇచ్చి పడేస్తాం అనమాట థియేటర్లో. నువ్వు ఎంత టెంప్ట్ చేసినా ఇక్కడ ఎవరు టెంప్ట్ అవ్వరా. థియేటర్ అంతా ఖాళీగా ఉందని చెప్పి వీడు రిక్లైనర్లో కూర్చున్నాడు. మన ఎలానో మధ్యలో సీట్స్ బ్యాచ్ అనమాట, మెయిన్ సీట్స్ బ్యాచ్. రిక్లైనర్లో మధ్యలో ఉన్నావు కదా, రిక్లైనర్ ఒకసారి ట్రై చేద్దాం. जंगल में एक इजिप्ट नाम का देश है. वहाँ ना बच्चों के पापा मरने के बाद मम्मी बन जाते हैं. पता है यार, उनकी 2 मम्मियाँ, हमारी एक भी नहीं. వీడు పడుకోవడానికి వచ్చాడా సార్? సినిమా చూడడానికి వచ్చాడా? పేషెంట్ అయిపోయాడు అప్పుడే. కాదు, ఇట్లా సోఫాలు ఉంటే పడుకుంటాం సినిమాలు చూడు. మూవీ అయితే సూపర్ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో హీరోయిన్స్ వచ్చేటప్పుడు కొంచెం సోది అంతే, కానీ మళ్ళంతా సూపర్ అనిపించింది మూవీ మాత్రము. స్క్రీన్ ఫుల్ అయింది కానీ ఆక్యుపెన్సీ అంతా అయింది కానీ ఎవరు రాలేదన్నమాట. ఎందుకంటే నెగిటివ్ టాక్. ప్రభాస్ సినిమాస్కి అది కామనే. బాహుబలి కూడా అట్లా అన్న వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు, అదే బెస్ట్ అయింది. స్టార్టింగ్ హీరోయిన్స్ అంతా కొంచెం సోది ఉంటుంది. సినిమాలో చూడాలరా, సిగ్గుపడుతున్నాడేంటి వీడు. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ ఎవరా నీలా. అక్క ఏంటక్క ఈ కార్ బుక్ చేసావు? గుర్తుందా కిడ్నాప్? అక్క ఏందక్క కోపం ఏదైనా ఉంటే చెప్పక్క. ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నా ఈ వ్యాన్లో. అది ఒక ప్రాంక్ వీడియో చూడండి అక్క. అన్నా నన్ను వదిలే, అందరిని తీసుకుపోతాను. అట్లా మనందరిని ఇప్పుడు వేసుకెళ్ళిపోతే మామూలుగా ఉండదు.